ఇరాన్ నోటనట హార్మోజ్ మాట మూసివేయాలనట. ఇరాను ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చిందో ఎవ్వలకు తెలియదట. పరిశీలన దశలనే పేలిపోయిందట స్పెయిన్ ఎక్స్ రాకెట్. స్పెయిన్ ఎక్స్ రాకెట్ సంస్థకైతే ఇది వరుసగా ఎదురుదెబ్బ తగిలినట్టే అయిందట. ఐక్యూకైతే చిన్నతనం నుంచే బీజం వేయాలట. ఆలోచించడం, కనబరచడం, నేర్చుకోవడం వంటివి జ్ఞాపక శక్తికి మూల కారణమట. విన్స్కమేని అంతం చూస్తామని అంటున్నారట. ఈ బెదిరింపు అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిందట. కెనడా నిఘా సంస్థనైతే సంచలనమైన విషయాన్ని బయటపెట్టిందట. వాళ్ళ దేశం నుంచి ఖలిస్తానికి దేశానికి సహకరించే కుట్రలే చేస్తున్నారట. సుప్రీంకోర్టు అయితే త్రిసభ్య సంఘము ఒక నిర్ణయం తీసుకున్నదట. జస్టిస్ వర్మనైతే తొలగించుడే మేలు అని చెప్తున్నదట. అసమానతలనైతే సరిచేసేదే నిజమైన ప్రజాస్వామ్యమట. భారత రాజ్యాంగము ఒక విప్లవాత్మక సందేశమని అంటున్నారు. మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలకైతే అంతర్జాతీయ గుర్తింపే వచ్చిందట. జాతీయ ఉద్యమ ఉపాధ్యాయుడి కృషితోనే ప్రపంచ పోటీలల్లా నిలిచిందట మహారాష్ట్ర బడి. సోనియా గాంధీకి అయితే ఊరట లభించిందట. ఉదర సమస్యతోటైతే బాధపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిందట. ఇయ్యాల క్షమాపణలు చెప్పిందట ఎయిర్ ఇండియా. గుజరాత్ విమాన ప్రమాదం మీదనైతే టాటా సన్స్ ఎన్ చంద్రశేఖరన్ అయితే చెప్పిందట సారీ. తెలుగుదేశం పార్టీని అవమానించడం అయితే మంచిదే కదా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్లెక్సీల పైన డైలాగులు కూడా రాసుకునే స్వతంత్రం మాకు లేదా అంటున్నాడు సారు. జనాలకు ఏం నేర్పుతున్నావు జగన్, హత్యలు చేయమని నేర్పుతున్నావా అంటున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు సారు. జగన్ చేసిన వ్యాఖ్యల మీదనైతే సారైతే మస్తు మండిపడుతున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ తోటైతే భేటీ అయిండు నారా లోకేష్ సారు వాళ్ళ సతీమణి కుమారుడు. ఈ భేటీ మీదనైతే మొదటిసారి లోకేష్ సార్ అయితే మాట్లాడుతున్నాడు. కాకాని దోపిడీలకైతే హద్దు పద్దే లేకుండా పోయిందట. ఏకంగా 44 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడట. విజయవాడ శ్రీకాళహస్తి దేవస్థానాలకైతే పోతున్నదట కల్తీ నెయ్యి. మునుపు జరిగినట్టు ఇప్పుడు జరిగితే ఎవరిను ఇడిచిపెట్టమంటున్నది సర్కారు. ఏ వయసులో చేసే పని గా వయసులే చేయాలన్నట. మనిషి యవ్వనంగా ఉన్నప్పుడే యోగా బాగా చేయాలన్నట. కొత్తగా 25 స్టార్ హోటల్స్ ను ప్రవేశపెడుతున్నదట హైదరాబాదు. 6 ఏళ్లలో హైదరాబాద్ లా ఈ హోటల్స్ అయితే నిర్మిస్తారట. ఉపాధి హామీ పథకం లెక్కనే చేయుత పింఛన్లకు కూడా ఆడిట్ చేస్తారట. ఇదంతా పెన్షన్ మంజూరుదారులైతే అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నందుకేనట. తెలంగాణ నీళ్ల విషయంలో రాజీపడి పనకచెర్లకైతే పచ్చ జెండా ఊపింది సీఎం రేవంత్ రెడ్డి సారేనట. సంచలనమైన ముచ్చట్లను తెలంగాణ జనాలకు చెప్తున్నాడు హరీష్ రావు సారు. పనకచెర్లనైతే నివారించాలన్నట. జలశక్తి మంత్రికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే సందేశాలు ఇస్తున్నాడు. ప్రతి సైన్మన్ అయితే పాన్ ఇండియా సైన్మా కాదట. అగ్రనటుడు హీరో నాగార్జున సార్ అంటున్నాడు. అమీర్ ఖాన్ కొడుకు జునైదు సాయి పల్లవి నటిస్తున్నారట కొత్త సైన్మాలా. ఆ సైన్మకైతే పేరు పెట్టినట ఏక్ దిన్ చిత్రమట. ఆ శ్మశానంలా నలుగురికేనట చోటు. ఉప్పు కపురము సైన్మలైతే కీర్తి సురేష్ సుహాసు నటిస్తున్నారట. విజయ్ దేవరకొండ సైన్మాల నటించే ఛాన్సు దక్కుతుందో లేదో అనంత కీర్తి సురేష్ కు. విశ్వసనీయ వర్గాలైతే ఆ హీరోయిన్ కు దక్కిందట ఛాన్స్ అని చెప్తున్నారు. కుబేరా ప్రమోషన్ అయితే అక్కినేని నాగ చైతన్యనట. ఈ సినిమా మీద జనాలందరూ భారీ అంచనలే పెట్టుకున్నారట. టెస్ట్ క్రికెట్ అయితే భారత్ కు ఇది ఒక కొత్త అధ్యయనమట. ఇల్లు సారథ్యంలే ఇంగ్లాండ్ తోటైతే భారత జట్టు పోటీ పడబోతున్నదట. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకైతే ఇస్తారట వెరైటీగా ట్రోఫీలు. ట్రోఫీలకైతే అండర్సన్, సచిన్ అని పేర్లు పెట్టి బహుకరిస్తారట. కేఎల్ రాహుల్ ముఖంలోనైతే బాగా సంతోషం ఉన్నదట. అయినే బాల్య స్నేహితుడైతే కరుణ్ నాయక్ అయితే తిరిగి రావడము ఆయనకు ఎంతో విశేషం అంటున్నాడట.
భారత జావీలనైతే నీరజు సత్తా సాటుతలో లేడోనట. నీరజ్ చోప్రా ముంగట్టయితే మరో సవాలే ఉన్నదట. జెర్సిల్కైతే మరో పథకము ఖాయమైందట. జోరు చూపిస్తున్నాడట ఈ భారత ఆటగాడు. సెమీఫైనల్ కే పోయిందట. ఇరాన్ నోటనట హార్మోజ్ మాట మూసివేయాలన్నట. ఇరాను ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చిందో ఎవ్వరకు తెలియదట. పరిశీలన దశలనే పేలిపోయిందట స్పెయిన్ ఎక్స్ రాకెట్. స్పెయిన్ ఎక్స్ రాకెట్ సంస్థకైతే ఇది వరుసగా ఎదురుదెబ్బ తగిలినట్టే అయిందట. ఐక్యూకైతే చిన్నతనం నుంచే బీజం వేయాలట. ఆలోచించడం, కనబరచడం, నేర్చుకోవడం వంటివి జ్ఞాపక శక్తికి మూల కారణమట. ప్రిన్స్ కమేని అంతం చూస్తామని అంటున్నారట. ఈ బెదిరింపు అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిందట. కెనడా నిఘా సంస్థనైతే సంచలనమైన విషయాన్ని బయటపెట్టిందట. వాళ్ళ దేశం నుంచి ఖలిస్తానికి దేశానికి సహకరించే కుట్రలే చేస్తున్నారట. సుప్రీంకోర్టు అయితే త్రిసభ్య సంఘము ఒక నిర్ణయం తీసుకున్నదట. జస్టిస్ వర్మనైతే తొలగించుడే మేలు అని చెప్తున్నదట. అసమానతలనైతే సరిచేసేదే నిజమైన ప్రజాస్వామ్యమట. భారత రాజ్యాంగము ఒక విప్లవాత్మక సందేశమని అంటున్నారు. మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలకైతే అంతర్జాతీయ గుర్తింపే వచ్చిందట. జాతీయ ఉద్యమ ఉపాధ్యాయుడి కృషితోనే ప్రపంచ పోటీలల్లా నిలిచిందట మహారాష్ట్ర బడి. సోనియా గాంధీకి అయితే ఊరట లభించిందట. ఉదర సమస్యతోటైతే బాధపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిందట. ఇయ్యాల క్షమాపణలు చెప్పిందట ఎయిర్ ఇండియా. గుజరాత్ విమాన ప్రమాదం మీదనైతే టాటా సన్స్ ఎన్ చంద్రశేఖరన్ అయితే చెప్పిందట సారీ. తెలుగుదేశం పార్టీని అవమానించడం అయితే మంచిదే కదా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్లెక్సీల పైన డైలాగులు కూడా రాసుకునే స్వతంత్రం మాకు లేదా అంటున్నాడు సారు. జనాలకు ఏం నేర్పుతున్నావు జగన్, హత్యలు చేయమని నేర్పుతున్నావా అంటున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు సారు. జగన్ చేసిన వ్యాఖ్యల మీదనైతే సార్ అయితే మస్తు మండిపడుతున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ తోటైతే భేటీ అయిండు నారా లోకేష్ సారు వాళ్ళ సతీమణి కుమారుడు. ఈ భేటీ మీదనైతే మొదటిసారి లోకేష్ సార్ అయితే మాట్లాడుతున్నాడు. కాకాని దోపిడీలకైతే హద్దు పద్దే లేకుండా పోయిందట. ఏకంగా 44 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడట. విజయవాడ శ్రీకాళహస్తి దేవస్థానాలకైతే పోతున్నదట కల్తీ నెయ్యి. మునుపు జరిగినట్టు ఇప్పుడు జరిగితే ఎవరిను ఇడిచిపెట్టమంటున్నది సర్కారు. ఏ వయసులో చేసే పని గా వయసులే చేయాలన్నట. మనిషి యవ్వనంగా ఉన్నప్పుడే యోగా బాగా చేయాలన్నట. కొత్తగా 25 స్టార్ హోటల్స్ ను ప్రవేశపెడుతున్నదట హైదరాబాదు. 6 ఏళ్లలో హైదరాబాద్ లా ఈ హోటల్స్ అయితే నిర్మిస్తారట. ఉపాధి హామీ పథకం లెక్కనే చేయుత పింఛన్లకు కూడా ఆడిట్ చేస్తారట. ఇదంతా పెన్షన్ మంజూరుదారులైతే అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నందుకేనట. తెలంగాణ నీళ్ల విషయంలో రాజీపడి పనకచెర్లకైతే పచ్చ జెండా ఊపింది సీఎం రేవంత్ రెడ్డి సారేనట. సంచలనమైన ముచ్చట్లను తెలంగాణ జనాలకు చెప్తున్నాడు హరీష్ రావు సారు. పనకచెర్లనైతే నివారించాలన్నట. జలశక్తి మంత్రికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే సందేశాలు ఇస్తున్నాడు. ప్రతి సైన్మన్ అయితే పాన్ ఇండియా సైన్మా కాదట. అగ్రనటుడు హీరో నాగార్జున సార్ అంటున్నాడు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ సాయి పల్లవి నటిస్తున్నారట కొత్త సైన్మాలా. ఆ సైన్మకైతే పేరు పెట్టినట ఏక్ దిన్ చిత్రమట. ఆ శ్మశానంలా నలుగురికేనట చోటు. ఉప్పు కపురము సైన్మలైతే కీర్తి సురేష్ సుహాసు నటిస్తున్నారట. విజయ్ దేవరకొండ సైన్మాల నటించే ఛాన్సు దక్కుతుందో లేదో అనట కీర్తి సురేష్ కు. విశ్వసనీయ వర్గాలైతే ఆ హీరోయిన్ కు దక్కిందట ఛాన్స్ అని చెప్తున్నారు. కుబేర ప్రమోషన్ అయితే అక్కినేని నాగ చైతన్యనట. ఈ సినిమా మీద జనాలందరూ భారీ అంచనలే పెట్టుకున్నారట. టెస్ట్ క్రికెట్ అయితే భారత్ కు ఇది ఒక కొత్త అధ్యయనమట. ఇల్లు సారథ్యంలో ఇంగ్లాండ్ తోటైతే భారత జట్టు పోటీ పడబోతున్నదట. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకైతే ఇస్తారట వెరైటీగా ట్రోఫీలు.
ట్రోఫీలకైతే అండర్సన్ సచిన్ అని పేర్లు పెట్టి బహుకరిస్తారట. కేఎల్ రాహుల్ ముఖంలోనైతే బాగా సంతోషం ఉన్నదట. ఆయనే బాల్య స్నేహితుడైతే కరుణ్ నాయక్ అయితే తిరిగి రావడము ఆయనకు ఎంతో విశేషం అంటున్నాడట. భారత జావీలనైతే నీరజ్ సత్తా సాటుతలో లేడోనట. నీరజ్ చోప్రా ముంగట్టయితే మరో సవాలే ఉన్నదట. అయితే మరో పథకము ఖాయమైందట. జోరు చూపిస్తున్నాడట ఈ భారత ఆటగాడు సెమీఫైనల్ కే పోయిందట.